అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే హాలిడే ఉంది కాబట్టి నా ఫ్రెండ్స్తో పాటు నేను కూడా ఏదో ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళాలనుకున్నాం. ఫైనల్గా ఎన్టీఆర్ గార్డెన్స్కి అలాగే బిర్లా మందిర్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాం. మేమైతే మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం. బట్ 9 అయిపోయింది, 10 అయిపోయింది. ఫైనల్గా అయితే 1 o'clockకి స్టార్ట్ అయ్యాం. అనుకున్నది ఒకటైతే అయ్యింది ఒకటి. ఒక్కొక్కసారి ఇలానే అవుతూ ఉంటుంది కదా. ఫస్ట్ అయితే మేమైతే ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళాము. ఎన్టీఆర్ గార్డెన్స్ హైదరాబాద్లో ఉంటుంది. ట్యాంక్ బండ్ ఆపోజిట్గా ఉంటుంది. ఇది మన సీనియర్ ఎన్టీఆర్ గారి గుర్తుగా కట్టించారు. ఇక్కడ ఎన్టీఆర్ గారి మెమోరియల్ ఉంటుంది. సో మనమైతే స్లిప్పర్స్ని ఎంట్రెన్స్ దగ్గరే విప్పి లోపలికైతే వెళ్ళాలి. ఎన్టీఆర్ గారి మెమోరియల్ చూశాక బయటకు వచ్చేసి చల్లగా నిమ్మరసం అయితే తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. తరువాత ఎన్టీఆర్ గార్డెన్స్ లోపలికైతే వెళ్ళాం. ఇక్కడైతే ఎంట్రీ ఫీ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, పిల్లలకు 10 రూపీస్. ఇది ఫోటోషూట్కి మంచి ప్లేస్, చాలా బాగుంటుంది. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:30 to 8:30. అండ్ ఫోన్స్, స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఇలా అన్నీ తీసుకెళ్ళొచ్చు, అలో ఉంది. ఇక్కడ చిన్నపిల్లలకు చాలా రకాల రైడ్స్ అయితే ఉన్నాయి. అన్ని రకాల రైడ్స్ ట్రై చేయాలనుకుంటే మాత్రం కాంబో టికెట్ తీసుకుంటే బెటర్. అన్నీ ట్రై చేయొచ్చు సపరేట్గా తీసుకోకుండా. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, చిన్నపిల్లలతో ఎవరితో వచ్చినా ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఇక్కడైతే నైట్ ఇంకా బాగుంటుంది లైటింగ్తో. మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాం. మీరు ఏమైనా తినాలనుకుంటే లోపలనే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇందులో చాట్, ఐస్ క్రీమ్, స్నాక్స్, జ్యూస్ ఇలా ఉన్నాయి. రిలాక్స్ అవ్వడానికి ఇది మంచి ఏరియా. ఎన్టీఆర్ గార్డెన్స్లో చాలా మంచి ఫోటో స్పాట్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఆ తర్వాత మేమైతే బిర్లా మందిర్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇతర దేవతలు కూడా ఉన్నారు. పద్మావతి దేవి, వినాయకుడు, సాయిబాబా, హనుమాన్ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to 12 అండ్ ఈవినింగ్ 3 to 9. టెంపుల్ మొత్తం వైట్ మార్బుల్తో చాలా బాగా కట్టారు. ఫోన్స్ అయితే అలా ఉండదు టెంపుల్ లోపలికి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు టైం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. మేమైతే మెమొరీగా విగ్రహాలు అయితే కొనుక్కున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.